సిరి వాటర్ ఇవా. ఈరోజు ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది కదా, చూద్దాం. చిన్న టీవీ రిమోట్ ఇవా ప్లీజ్, నేను చాక్లెట్ కొనిస్తా. ప్లీజ్. ఓ ఈ కాలం పిల్లలు బాగా ముదిరిపోయారు. మమ్మీ అక్కడ డాడీ వచ్చి ఆట ఆడుతుంటే నువ్వేంటి ఇక్కడ హాయిగా సీరియల్ చూస్తున్నావు? డాడీ వచ్చారా? ప్రపంచంలో అతి పెద్ద ట్యాబ్ అనమాట ఇది. మ్యాక్సిమం బ్రాండ్స్ అని ప్లాస్టిక్ అయితే యూజ్ చేయట్లేదు. చూసారు కదా, మా వాళ్ళు టీవీ చూడడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకపోయినా ఆ ట్యాబ్లో నేను చూసుకుంటున్నా. చాలా పెద్ద డిస్ప్లే ఇది, ప్రపంచంలో అతి పెద్ద డిస్ప్లే ఉన్న ట్యాబ్ ఇది. 14.6 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అది కూడా డైనమిక్ AMOLED 2x డిస్ప్లే. రిజల్యూషన్ వచ్చేసరికి 2K రిజల్యూషన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డిస్ప్లేలో దీనిలో మనకి షాడోస్ పడినా కానీ, డే లైట్లో కానీ, క్లౌడ్ లైట్లో కానీ, లేకపోతే డైరెక్ట్ సన్లైట్లో కానీ, దీనిలో ఆటోమేటిక్గా టోన్ మ్యాపింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో బ్రైట్నెస్ని ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఓవరాల్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బెటర్ ఉంటుంది డిస్ప్లేలో. నైట్ టైం ఒకవేళ లైట్లు ఆపేసి మీరు ట్యాబ్ చూస్తున్నారు అనుకోండి, డార్క్ మోడ్లో పెట్టుకోండి. 78% బ్లూ లైట్ని ఫిల్టర్ చేస్తుంది. డిస్ప్లేలో అన్నీ ఉన్నాయి, ఒకటి లేదని చెప్పడానికి లేదు. సూపర్ డిస్ప్లే అన్నమాట. డిస్ప్లే క్వాలిటీ అదిరిపోయింది. ఇంకో వికెట్ పడింది. దీని సౌండ్ చూసారు, మనకి సపరేట్గా బ్లూటూత్ స్పీకర్ కూడా అవసరం లేదు. దీనిలో మనకి క్వాడ్ స్పీకర్స్ అయితే ఉండే, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. ఓవరాల్ సౌండ్ కూడా మీకు డైరెక్ట్ విన్నా కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 20% సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు. వాటర్ తీసుకోండి. మంచి బాల్ మిస్ చేసావు. అదేంటి, నేను వాటర్ పడ్డాను ఫీల్ అవుతుంటే నువ్వు బాల్ అని ఫీల్ అవుతున్నావు? ఇది ట్యాబ్, ఇది వాటర్ రెసిస్టెంట్ ట్యాబ్. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ట్యాబ్ IP68 వాటర్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. సో వాటర్ పడినా ఏం కాదు, ఇది వాటర్ కొట్టినా కానీ ఏం కాదు. చూడు మ్యాచ్ చూడు నువ్వు కూడా. ఇది ట్యాబా? నేను ల్యాప్టాప్ అనుకున్నానండి. బాగుంది, కిచెన్ లో పెట్టుకుని సీరియల్ చూస్తా. అయితే ఇంకా మా కింద 2 టీవీలు ఉన్నాయి, ఒక్కటి కూడా ఇవ్వట్లేదు నాకు అమ్మ కొడుకు. కనీసం ఇదైనా చూసుకొని ప్రశాంతంగా. బాగుందండి డిస్ప్లే, బాగుంది కానీ నేను వెళ్ళి టీవీ పెట్టాను అట్లా. నేనేంది హాయిగా మ్యాచ్ చూసుకుంటా కూర్చున్నా, చాలా పనులు పెండింగ్గా ఉన్నాయి. రవి, గుడ్ ఈవినింగ్. అందరూ మీటింగ్కి రండి ఒకసారి, మనకు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం ఒకసారి మాట్లాడుకుందాం. మన వాళ్ళందరికీ చెప్పు, ఇప్పుడే గూగుల్ మీట్కి వచ్చేసేయండి. ఈ వారం మనకి చాలా పనులు ఉన్నాయి. సో మనం ప్లాన్ ప్రకారం వెళ్ళకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఫస్ట్ నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు, నోట్స్. సో నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? నేను శాంసంగ్ మనది ట్యాబ్ ఉంది కదా, శాంసంగ్ ట్యాబ్ వీడియో ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంట్రొడక్షన్ వస్తుంది, మనం ఇంట్లో నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంట్లో నుంచి ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. సాయి సచిన్ వదిన కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతారు. సో మొత్తం ఈ ప్లాన్ థీమ్లో వెళ్దాం మనం. ఇలా ఈ ట్యాబ్లో మనం మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, అంటే ఒకేసారి 3 పనులు చేయొచ్చు. ఇప్పుడు నేను చూడండి, నేను వీడియో కాల్ మాట్లాడుతున్నా, నోట్స్ తీసుకుంటున్నాను, స్క్రీన్ షేరింగ్ చేయొచ్చు వీడియో కాల్లో. అండ్ దాంతోపాటు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి నేను జస్ట్ దాని స్పెసిఫికేషన్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నాను. సో మొత్తం ఇలా వర్క్ పర్పస్ మీరు యూజ్ చేయాలన్నా మల్టీ టాస్కింగ్ పర్పస్ దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీడియో కాల్స్ మీరు మంచి క్వాలిటీలో మాట్లాడచ్చు. ఎందుకంటే దీనిలో మీకు ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, మెయిన్ కెమెరా. ఫ్రంట్ ఒక కెమెరా ఉండదు, 2 కెమెరాస్ అయితే ఉంటాయి. డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఒకటి నార్మల్ కెమెరా. ఒకవేళ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్లో వ్యూ కావాలంటే అల్ట్రా వైడ్ యాంగిల్కి స్విచ్ అవ్వచ్చు వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు. అండ్ ఎస్ పెన్ దీనికి మంచి ఎడిషన్. ఇది ఏదైతే మీకు బ్యాక్ సైడ్ ఉంటుందో ట్యాబ్, ఇక్కడే దీన్ని మీరు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ స్లాట్ ఇచ్చారు, ఇక్కడ మీరు దీన్ని ఇలా స్టిక్ చేసేయచ్చు. ఇది బై డైరెక్షన్లో చార్జ్ అయితే మీరు ఎట్లయినా పెట్టవచ్చు, లేకపోతే రివర్స్ పెట్టినా కానీ ఇది స్టిక్ అవుతుంది. ఎస్ పెన్ మీరు చాలా రకాలుగా వాడచ్చు.
దీన్ని యూస్ చేసి ఇక్కడ పెన్ అప్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ మీరు డ్రాయింగ్స్ వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా డ్రాయింగ్స్ అయితే ఉంటాయి, మీరు పెయింట్ లాగా వేయచ్చు. వాళ్ళు డ్రాయింగ్ నేర్చుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యాప్. దీంతోపాటు బేసిక్ యాక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మీరు దీన్ని డబుల్ ప్రెస్ చేస్తే నోట్స్ ఓపెన్ అవుతుంది. దీంతోపాటు మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ చూడ చాలా ఉన్నాయి మీకు, లైవ్ మెసేజ్ కానీ ఏఆర్ డూడిల్, వీటన్నిటి గురించి చాలాసార్లు నేను చెప్పాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే డీటెయిల్గా లింక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఐలో, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు S Pen ఫీచర్స్ సంబంధించి. అండ్ దీంట్లో మీకు ఎయిర్ యాక్షన్స్ కూడా ఉంటాయి. సెట్టింగ్స్లో అడిషనల్ ఫీచర్స్లో S Pen అని ఉంది కదా, S Penలోకి వెళ్ళారనుకోండి ఇక్కడ మీకు ఎయిర్ యాక్షన్స్ ఉంటాయి. ఎయిర్ యాక్షన్స్ అంటే మీరు గాల్లోనే దీన్ని యూజ్ చేయొచ్చు. S Pen ఇలా పెట్టేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డైరెక్షన్స్, ఇట్లా అంటే బ్యాక్కి వస్తాం. సో ఇట్లా మీరు వీటిని యూజ్ చేయొచ్చు. బ్యాక్కి వచ్చాను ఇప్పుడు, ఒకవేళ మీరు హోమ్కి వెళ్ళాలనుకోండి, హోమ్కి వచ్చేస్తాం. సో ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి అలవాటు అవ్వాలి, మీకు అలవాటు అయితే మాత్రం ఈ ఎయిర్ యాక్షన్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇంకా మీరు యాప్స్ కూడా S Pen అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ చాలా సపోర్టెడ్ యాప్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి, కెమెరా, గ్యాలరీ ఇక్కడ. సో వీటి మీద ట్యాప్ చేశారనుకోండి, మీరు ఏమేమి పనులు చేయొచ్చు ఇక్కడ మీకు డీటెయిల్ కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా గ్యాలరీ ఉంది, గ్యాలరీలో ఇక్కడ చూడొచ్చు. సార్ మనం చెక్ చేద్దాం. ఇప్పుడు గ్యాలరీలో ఉన్న నేను సింగిల్ ప్రెస్ చేస్తే చూడొచ్చు, నెక్స్ట్కి వచ్చాం, డబుల్ ప్రెస్ చేసి మళ్ళీ ప్రీవియస్కి వెళ్తాం. ఇట్లా S Pen మీరు చాలా రకాలుగా అయితే యూజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ బ్యాక్ కెమెరా ఫీచర్స్ మీరు 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న సీన్ జరుగుతుంది, మనం రికార్డ్ చేద్దాం. రాకీ గాడి పిచ్చి పట్టింది అన్నమాట. ఇప్పుడు అదే అట్లా బిహేవ్ చేస్తుంది అది. చేద్దాం. ఇప్పుడు వీడియోని మీరు ట్యాబ్లో ఎడిట్ చేసేయచ్చు, ఎందుకంటే దీనిలో మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ప్రజెంట్ మీకు ఆండ్రాయిడ్లో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు ఫాస్ట్ స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ LPDDR5X ర్యామ్, స్టోరేజ్ UFS 4.0తో వస్తుంది. ఇప్పుడు ఎడిటింగ్లో రాకీ ఫోటోని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. రాకీ ఫోటో ట్యాబ్లో అయితే లేదు, ఫోన్లో ఉంది. శాంసంగ్ ఎకో సిస్టంలో ఒక ఫీచర్ ఉంటుంది, మల్టీ కంట్రోల్ అని చెప్పేసి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది. దీన్ని మీరు ఫస్ట్ యాక్టివేట్ చేసుకోవాలి. మీకు టాప్లో ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు, స్వైప్ చేస్తే మీకు మల్టీ కంట్రోల్ అని ఉంటుంది. ట్యాబ్లో కూడా దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. 2 యాక్టివేట్ చేసిన తర్వాత 2 ఒకదానితో కనెక్ట్ అయితే 2 ఒకటే శాంసంగ్ అకౌంట్తో కనెక్ట్ అయి ఉండాలి. అండ్ ట్యాబ్ ఖచ్చితంగా కీబోర్డ్కి అయితే కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు చూడొచ్చు మ్యాజిక్, ఇక్కడ నుంచి నేను మౌస్ ఉంది కదా, ఇటు తీసుకెళ్తే ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది. ఎప్పుడు దీన్ని ఈ ఫోటో కావాలి నాకు, ఈ ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఇది వదిలేస్తే మనకి ఇది వచ్చి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. గ్యాలరీలో ఓపెన్ చేసి చూస్తే మీకు అక్కి గారి ఫోటో కనిపిస్తుంది చూడొచ్చు. సో దీన్ని మనం ఇప్పుడు ఎడిటింగ్లో యాడ్ చేసేసి ఎడిట్ చేసేద్దాం. గేమ్స్ ఆడుకోవచ్చా? గేమ్సా? ఎచ్చలుడిగా ఆడుకోవచ్చు నాన్న. నీకేం కావాలి గేమ్? ఇదిగా BGMI. BGMI ఎక్కువసేపు ఆడుకోవచ్చా? ఆడుకోవచ్చు. దీనిలో మనకి 11,200 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 3 గంటల్లో ఛార్జ్ చేసేయచ్చు. గేమ్స్ నాకు తెలిసి మీరు కంటిన్యూస్గానే ఒక 6 గంటలు ఆడవచ్చు. కాకపోతే ఆడకూడదు, పిల్లలు గేమ్స్ ఆడకూడదు, చదువుకోవాలి. చదువుకోపో, ఫస్ట్ చదువుకోపో. అదే మూవీ చూడాలనుకుంటే 16 గంటలు చూడొచ్చు. నార్మల్ జనరల్ యూస్ చేయాలనుకుంటే 10 గంటలు అయితే వైఫై మీద దీన్ని మీరు యూస్ చేయొచ్చు ఒకసారి ఛార్జింగ్ పెట్టి. ఈ ట్యాబ్ మొత్తం మీకు 3 స్క్రీన్ సైజెస్లో వస్తుంది. S9, S9 Plus, S9 Ultra. ఇది టాప్ మోడల్. ఇది మీకు 1,09,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్. ఒకవేళ మీరు S9 తీసుకోవాలనుకుంటే చిన్న సైజ్ది 53,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ కీబోర్డ్ కవర్ ఇది మీకు సపరేట్ కొనుక్కోవాలి. ఇది 19,000 రూపాయల దాకా ఉంటుంది. బ్యాక్ స్టాండ్ వచ్చేసరికి ఒక 6,000 నుంచి 8,000 రూపాయల దాకా ఉంటుంది. సో ఇవి సపరేట్ అనమాట. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా కానీ S Pen మాత్రం బాక్స్లోనే వచ్చేస్తుంది, సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఆడుకుంటావు గేమ్స్? ఆడుకో, నేను స్నానం చేసి వస్తా. ఓకే, చిన్నుగా బుక్ది ఎప్పుడు చూడు గేమ్స్ గేమ్స్ గేమ్స్. బుక్ది చదువు ఫస్ట్. ఊరికే గేమ్స్ ఆడమంటే ఆడతాడు, చదువు లేదు, పాడలేదు. కానివ్వండిరా, కానివ్వండి. మీరు చక్కగా గొడవ పడతా కూర్చోండి, నేను చక్కగా హ్యాపీగా మ్యాచ్ చూసుకుంటాను.